జయద్రి గారు ఏం తెచ్చారండి? నేనేం తెచ్చినా సరే అడ్డంగా ప్లేట్ చెప్తావు కదా. రావు గారు, ఎవరండి ఆవిడ? గృహప్రవేశం తెచ్చిన ఆవులాగా తెల్లారంతా ఆఫీస్లో తిరిగేసింది. నీరజ గారని న్యూ జాయిన్. ఆహా. ప్రసాద్, ఆ, ఆ, ఏం కావాలన్న మొహాటం లేకుండా అడగండి. ఆహా, మీ పేరు అనవసరంగా నీరజాన్ని పెట్టారండి. అన్నపూర్ణాన్ని పెట్టాల్సింది అడగకుండానే. ముష్టేసిందా? ప్రసాద్ గారు వాళ్ళ దగ్గర కర్రీస్ తీసుకున్నారు, నా దగ్గర రైస్ వేసుకున్నారు. అసలేం తెచ్చుకోకుండానే ఒక పర్ఫెక్ట్ మీల్ సెట్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడూ పర్ఫెక్టే. అడుక్కున్నోడికి 66 కూరలు. ఎప్పుడు పక్కడి దగ్గర దొబ్బడేం కానీ ఎప్పుడైనా పెట్టా ఓన్కైనా? నువ్వు చచ్చిపో, గ్రాండ్గా ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికీ భోజనాలు పెడతాను. జైత్రి, స్వీట్ తింటావా? ఏంటండి, బర్త్డేనా? మ్యారేజ్ డేనా? కాదు. మరి ఇంకేంటండి? నేను ఒక అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎవడా బలిపసు? నువ్వే. ఏం మాట్లాడుతున్నారండి? ఆ జంపలు అక్కడ జారమిటాయా పాట స్టోన్ విన్నప్పటి నుంచి మీరే గుర్తొస్తున్నారు తెలుసా? మీరు నన్నులో చేయడం ఏంటి నా బొంద? అదే మాట ఎన్నోసార్లు నా మనసును అడిగాను. పదే పదే నీ పేరే తలుచుకుంటుంది. ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించింది. కంగ్రాట్స్ నీర్జా గారు, యు ఫైనలీ ఫాల్ ఇన్ లవ్. థ్యాంక్ యూ జైత్రి గారు. అదేంటండి, ప్రసాద్ గారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పైగా డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. అతని విడాకులే మా పెళ్లికి మా విడాకులు. ఓహో. ఏవండి, మీరు సిగ్గుపడుతుంటే ప్రాతాత్మ పరవశించినట్టు తెలుసా? ప్రేతాత్మలో కూడా ప్రేమను చూసే మనసునిది. ఈ రోజు నుంచి నువ్వే నా రాజా, నేనే నీ రాణి. ఏం మాటలా? నాకు సిగ్గేస్తుంది బాబు. నీరజ గారు, అక్క, నీరజక్క. నీ పనే బాగుంది కదా ప్రసాద్. అలా బ్రేకప్ అయిందో లేదా అలా ప్యాచప్ అయిపోయింది. చాలా జెన్యున్ గా ట్రై చేస్తున్నట్టుంది. సెట్ చేసుకో. అలా బలవంతం పెడుతుంది ఏంటి రావు గారు? మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం అదృష్టం అండి. రావు గారు, రక్తాలు వచ్చినట్టు కొట్టేస్తానండి. ఆవిడని చూసారా? పూర్ణంపూరి నేల మీద దొర్లుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆవిడకి నాకు లవ్ ఏంటండి? అందాన్ని కొరుకు తింటారండి. అర్థం చేసుకునే భార్య దొరకటం అదృష్టం. అంతేలేండి సార్. అనుకోగా ఉంటే అమ్మాయి అంటాం, అర్థం చేసుకుంటే భార్య అంటాం. అర్థం లేకపోయినా నిస్వార్థంగా ప్రేమించేదాన్ని అమ్మ అంటాం. బ్రేకప్ గట్టిగా తగిలేసినట్టుంది ప్రసాద్ గారు. మరే ఎవ్రీబడి షుడ్ బి ఎట్ కాన్ఫరెన్స్ అట్ షార్ప్ 2:30. కార్తీక్ మెసేజ్ పెట్టి వచ్చింది ఆల్రెడీ. ఓకే. అందరూ వచ్చినట్టేనా? హా కార్తిక్. మీటింగ్ ఎజెండా ఏంటి కార్తీక్? ఎజెండా ఏంటయ్యా, మనం అసెంబ్లీలో ఉన్నామా? నీ తెలుగు మాకు తెగులు తెప్పిస్తుంది తెలుసా? కార్తీక్, తెలుగు మాట్లాడడం తప్పని అర్వ కాదు. తెలుగు మాట్లాడినోడు తెంగరోడు కాదు, ఇంగ్లీష్ మాట్లాడినది ఐన్స్టీను కాదు. నిజానికి భావానికి భాష అక్కర్లేదు, సైకిల్తో కూడా సంక్లిష్టంగా చెప్పొచ్చు. కార్తీక్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇంగ్లీష్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. ఇట్స్ జస్ట్ ఎ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ లైక్ C++, జావా, ఒరాకిల్. మా ప్రాబ్లం నీకు ఇంగ్లీష్ రాదని కాదు ప్రసాద్, నీకు వర్క్ కూడా రాదు. నోటికొచ్చింది వాగుతావు. తన గురించి మనకు తెలిసిందే కదా. మీటింగ్ పాయింట్ ఏంటి కార్తిక్? నెక్స్ట్ వీక్ మనకి బ్యాంకింగ్ క్లయింట్స్ వస్తున్నారు. ఏంటి, మనకి ప్రాజెక్ట్ ఉందా? రోజు ఆఫీస్కి వచ్చి పని చేస్తేగా తెలిసేది. కార్తీక్, నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడంత అవసరమా? నువ్వు చెప్పిన సొల్లంతా నేను వినట్లేదా? సరే కంటిన్యూ. ఏదో ఒక రోజు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా, జైత్రిని తొక్కేస్తా. పీకినావు. నేను ఆల్రెడీ వదిలేసి 2 months లో యూఎస్కి వెళ్ళిపోతున్నాను. ఓ, అంటే ఈ దేశాన్ని పట్టిన దరిద్రం వదిలేస్తుంది అనమాట. రెస్ట్ ఇన్ పీస్ జైత్రి. మై హార్ట్లీ కండోలెన్సెస్. ప్రసాద్, నీ వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. కార్తీక్, యూ ప్లీజ్ కంటిన్యూ. వీడొకడు. క్లయింట్ ప్రాజెక్ట్లో ఉన్న బగ్స్ అన్ని క్లియర్ చేసి న్యూ వర్జన్ క్రియేట్ చేసేవమన్నారు. ప్రసాద్, నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్కా? ఈ ల్యాప్టాప్ ఆన్ చేయి. ఎప్పుడో 2008లో కొన్నారు. ఇప్పటిదాకా దీన్ని నొక్కి పిసికి చంపేశారు. రావు గారు టైప్ చేస్తుంటే వేలు కీబోర్డ్ లోపలికి వెళ్ళిపోయి ఎల్డెన్ షాప్కి వెళ్ళి తీయించుకున్నాడు ఆయన. ఏ రావు గారు? అవును కార్తీక్, సిస్టమ్స్ మార్చండి. మనకి వేరే సోర్స్ లేదు రావు గారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గానీ కంపెనీ రన్ చేయలేం. అప్పుడు కొత్త సిస్టమ్స్ ఏంటి, ఆఫీసే మార్చేద్దాం. అయితే వర్కింగ్ సిస్టమ్స్ ని ఇద్దరితో డివైడ్ చేయాలి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఇక్కడే వదిలేస్తే ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు వాడుకుంటారు. వాట్ యు సే ప్రసాద్? ఈ పేద కంపెనీలో పెద్ద ఉద్యోగాన్ని పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఇది పెటాకల దాకా వచ్చింది. వాట్ కెన్ ఐ సే కార్తీక్, మా దరిద్రమే మీ ఆయుధం. కానీ సో గైస్, టుమారో ఆన్వర్డ్స్ వేక్ అప్, కిక్ యాస్, రిపీట్. ఓకే కార్తీక్. ఓకే కార్తీక్. ప్రసాద్, ఏంటి కోర్ట్ కండిషన్ పెట్టిందంట 6 నెలలు కలిసి ఉండాలని? ఎలా ఉంది ఫస్ట్ డే? పెళ్ళే కొత్తగా కాపురానికి వెళ్ళానా, ఎలా ఉందో ఎగ్జాక్ట్గా చెప్పడానికి. విడిపోవడానికి కలిసి నటిస్తున్నాం. ఈ హెడేక్స్తో ఎలా వర్క్ చేస్తావు ప్రసాద్? కావాలంటే నా సపోర్ట్ తీసుకో, నీ వెనకాల నేను ఉన్నాను. నా తలనొప్పులని నా టీ గ్లాస్తో షేర్ చేసుకుంటా. ఎవరో వెనుకున్నారు, నా వెంట వస్తారు. పర్లేదు కార్తీక్, ఐ కెన్ హ్యాండిల్.
అంటే నువ్వు డిస్టర్బ్డ్గా ఉన్నావని. జాలి చూపించ కార్తీక్, అందుగా ఫీల్ అయితే ఫుల్ బాటిల్ కొనివ్వు, పాడి చేసుకుంటా. వీడు తెలివైనోడో తింగరోడో, కానీ స్వాతిని వదులుకోవటం ఇష్టం లేదని మాత్రం అర్థమవుతుంది. నైట్ గురికి పెట్టినా కాలు చేయి వేసిన యాసిడ్ పోసేస్తా. నీ మీద కాలు చేతులు వేసేంత ఇంట్రెస్ట్ నాకైతే లేదు. మీ మగాల బుద్ధి నాకు తెలీదా? నన్నను ఊరుకుంటా, కానీ మా మగజాతనంటే మాడత పెట్టి కొడతా. కామ్గా కనిపించే కసాయ వాళ్ళే మీ ఆడవాళ్ళు. అయినా పొరపాటున కాలో చేయి తగిలితే భక్తిభావంతో తీసి పక్కన పెట్టాలి, కుదిరితే కోఆపరేట్ చేయాలి, అంతేగాని కసురుకోకూడదు. అర్థమైందా? ఓ, నన్ను గొరక పెట్టొద్దని ఇది గర్జిస్తుంది ఏంటి? ఏంటో. Wasn't I meant to lie in your arms here for a while? హలో మేడం, అతికాల ఏంటే ఇది? రాత్రి లారీ స్టీరింగ్ తిరిగినట్టు మంచం అంతా తిరిగేశావు. చూడ్డానికి గడియారంలో చిన్నమూలు పెద్దమూలలో ఉన్నాను తెలుసా? అయినా మొత్తులోకి వెళ్తే మూడికి మంచానికి తేడా తెలీదా? రాత్రి నిద్ర పట్టేసింది ప్రసాద్. తమరే కదా కాలు చేతులు వేయకూడదు, యాసిడ్ పోసేస్తా అన్నారు. రాత్రి లాలో ఏదో క్లాస్ చెప్పావు. ఓ, అంటే నువ్వు విన్నావా? ఏదో లైట్ గా విన్నాలే. ఏయ్, పా! ఛీ! బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయింది, కనీసం లంచ్ అయినా ప్రిపేర్ చేయి. ఇది లాలో 2వ పేజీలో 3వ లైన్లో ఉంది తెలుసా? నాకు తెలుసు. ఓ, మా హెల్ప్ ఏమైనా కావాలంటే అడుక్కోవచ్చు. అవసరం లేదులే, మొత్తం నువ్వే చేసావని క్రెడిట్ దొబ్బేడానికా? ఇదో పెద్ద దక్షయజ్ఞం మరి, క్రియేట్ మొత్తం దొబ్బడానికి. దక్ష వాట్? అసలు ఏ కాలం మనిషిరా బాబు? హిందూ పురాణాలు తెలియవు, మళ్ళీ మా అమ్మాయి పూజకి పునస్కారాలకి పద్ధతికి ఫరికినీ కట్టినట్టు ఉంటుందని మీ అమ్మ అవుతుంటది ఊరికనే. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అయినా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తెలియాలని రూల్ ఉందా? నో. భగవద్గీతను బహిర్గతంగా స్కూల్స్లో పెట్టేయాలి, అప్పుడు కానీ మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదు. ఏదో అంటున్నావు? ఏం లేదు, నా కొంపలో నీ కొంపటే కానీ. కర్రీ మంచి స్మెల్ వస్తుంది ప్రసాద్, డెఫినెట్ గా నీకు నచ్చుతుంది. నేర్పించమని నన్ను అడుగుతావు. బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టే బోల్డ్ సూక్తులు చెప్పాడు. వంటగదిలో పెళ్ళం మాడినుంటే ఇప్పటిదాకా పెసరట్టు ఎలా వేయాలో నేర్చుకునేవాడు కాదు తెలుసా? ఎందుకు ప్రసాద్ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటావు? నీలో నువ్వే ఫీల్ అయిపోతావు. మగాళ్ళంతే, మునిలా మౌనంగా బాధపడతారు. ఏదో ప్రయోగం చేస్తున్నావుగా కానీ. రా రమ్మంటున్నాయి కోళ్ళు, అన్నంలో ఉన్నాయి కొన్ని రాళ్ళు, దీని వంట తింటే రాలుతాయి నా పళ్ళు. ఓ థ్యాంక్ యూ. అన్నం ఏంటే మరమరాల్లా ఉన్నాయి? ఏదో ఒకటి. ఎవరివి ఈ అస్థికులు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాబరగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేశాడు కాళ్ళు కడిగి మీ నాన్న. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఈ బూడిదలో భోజనం చేసేంత ధైర్యం నాకు లేదు గానీ నువ్వే కడుపు నిండా తిను. ప్రసాద్, ఫస్ట్ టైం చేశాను ప్రసాద్, మిస్టేక్స్ జరుగుతాయి. అయినా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. పెళ్లి చేసుకున్నావు కదా అని పెట్టిందంతా తినలేను. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉంటే చేసే పనిలో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఈరోజు ప్రసాద్ రాపటమేమో కానీ హాయిగా తిన్నామండి. గట్టిగా మాట్లాడకండి, ఆయన కానీ ఉన్నారంటే రేపటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ డిన్నర్కి కూడా వచ్చేస్తారు. అయ్య బాబాయ్. హాయ్ రావు గారు. హాయ్ అండి. హాయ్ సత్య. హాయ్ సార్. ఏంటి సంగతిలో, ఏం నడుస్తుంది? ఈరోజు ఐటమ్స్ బాగా మిస్ అయినట్టున్నారే. కుదరలేదండి, హోటల్లో తిన్నా. ప్రసాద్ గారు మీతో కొంచెం మాట్లాడాలండి. ఓ సత్య గారు, సార్. జైత్రి ఎందుకు మిమ్మల్ని రమ్మందండి ఇందాక? అవునా? వెళ్ళండి. ఓకే. అమ్మాయి పిలిచిందనగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏడవండి రావు గారు, ఏంటి సంగతి? నిన్న మార్నింగ్ ఆఫీస్కి స్టార్ట్ అయినప్పుడు రాధిక ఆఫీస్కి వెళ్ళి వస్తాను. వండుకున్నావా? క్యారేజ్ కట్టుకున్నావా? కట్టుకున్నా. అయితే సరే వెళ్ళు. బాబు ఆఫీస్కా? అవునత్తయ్య గారు, ఆఫీస్కి. నన్ను ఆశీర్వదించండి. మీరు నాకు దైవ సమానరాలు అత్తయ్య గారు.
బ్లెస్ యూ బ్లెస్ యూ. అంత బానే ఉందిగా. మార్నింగ్ బాగానే ఉందండి, కానీ రాత్రి అయితేనే. వస్తాయ్ రాధిక నీ అమ్మ. హ! ఏంటి అలా అరుస్తున్నావు? నే. ఆ, అల్లుడు తాగొచ్చావా? ఆ, ఇలాంటివి మన ఇంటా వంట ఉన్నాయా? ఎక్కువ మాట్లాడితే నడుము మీద ముద్దు పెట్టేస్తా. నువ్వు అత్తవే? పొద్దున్నే కదా బాబు దైవ సమానురాలు అన్నావు. అమ్మ దేవత, కొబ్బరికాయ నెత్తిమే కొట్టేస్తాను. వారానికి 7 రోజులు ఎక్కడే పడిదంటావు? నీకు అసలేం పని ఉండదా? దాన్ని గారాభంగా పెంచావా, గాలి కొట్టి పెంచావా? ఉసిరిగాయలా ఊరిపోయిందేంటే? పవన్, దిస్ ఇస్ టూ మచ్. మా మమ్మీ ఇక్కడే ఉంటుంది, ఓకే? ఏంటే టూ మచ్? నేనే వంట చేసుకొని, నేనే ఆఫీస్కి క్యారేజీ కట్టుకొని తీసుకెళ్ళి, మొగుడంటే రెస్పెక్ట్ లేదానే నీ అమ్మ? బాబు, మందేసిన మత్తులో ఈ మందాకినే తిడుతున్నావు. అబ్బో, మందాకిని పతివత శిరోమణి కూతురుని పెంచటం రాదు, కబుర్లు చెప్తున్నావంటే? దా ఇట్రా రా. ఏమన్నావు? దా. మన ఇంట్లో అద్దం ఎక్కడ ఉంది? ఓ అదా. ఇంకోసారి నకరాలు చేస్తే నడ్డి మీద అంత. రాధిక వస్తనా? రావు గారు మీరు మందేస్తారా? హ, మందాకినికి మడతడిపోయిందిగా. మీలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకు తెలియదండి. ఈసారి మందేసినప్పుడు కార్తీక్ని కూడా కూర్చుని పెట్టేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం అది కాదండి. ఆ, మార్నింగ్ వాళ్ళందరూ లెగక ముందే ఆఫీస్కి వచ్చేసా. ఇప్పుడు ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ మందేసేయాలండి, అంత సెట్ అయిపోద్ది. అంతే అంటారా? అంతే అంతే. ప్రసాద్ గారు ఆ, అటు వెళ్ళకండి, నెల్లూరు నీరజ గారు ఉన్నారు. జైత్రి, అమర్, ఇలా ఫోటో తీయండి, మ్యాట్రిమోనీకి ఇద్దాం. ఇప్పుడు అబ్బాయి ఫోటో చూడగానే అమ్మాయి ఎలా ఓకే చేస్తుంది ఇతను నాకు పర్ఫెక్ట్ అని? ఐ మీన్ ఆ ఫోటోలో ఏమంత అట్రాక్టివ్గా కనిపిస్తాయి? డోంట్ నో, మేబీ కళ్ళు. ఎస్, కళ్ళు పెద్దవి చేసి బాడీ స్లిమ్ చేసి ఫోటో తీయ. అప్పుడు గొడ్ల గోపలా ఉంటారండి. ఏదైనా డిఫరెంట్ పోజ్ ఏమండి? డిఫరెంట్ ఫోటో. ఇప్పుడు ఎలా ఉంది? మీ బాడీని శవయాత్ర రథం మీద ఊరేగించినట్టుందండి. ప్రసాద్, ఆ, కార్తీక్ రమ్మంటున్నాడు. ఈడొకడు. అమర్, ఇలా ఒక ఫోటో తీవా? ఛార్జింగ్ అయిపోయింది, జైత్రిని అడుగు. ఫోటో కావాలంట, ఫోటో వీడికి. కార్తిక్, డిడ్ యూ కాల్ మీ? హా జైత్రి, సాఫ్ట్వేర్లో కోడింగ్ చేయటం ఎలా? నైస్ పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది అనుకుంటున్నాను జైత్రి. వాట్ యూ సే? ఉన్న వాళ్ళకే శాలరీస్ ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళంటే ఐ డోంట్ థింక్ సో వీ కెన్ మేనేజ్. కార్తీక్ రమణవా? పర్మిషన్ కూడా అడగలేదు, యూజ్లెస్ ఫెలో. ఈ స్మెల్ ఏంటి కార్తీక్? జైత్రి, నీ దగ్గర నుంచి వస్తుంది. నీ బాడీ డీకంపోజ్ అయిపోయింది తెలుసా? ప్రసాద్, అది పర్ఫ్యూమ్ స్మెల్. డూ యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్? ఓ, అత్తరు కొట్టేసి పర్ఫ్యూమ్ అంటదేంటిది? ఏదో తెలియకేసుకుని లేవయ్యా, కూర్చోండి. సరే, ఎందుకు రమ్మన్నావు చెప్పు. నీరజ గారిని మీ టీంలోకి తీసుకో. జిరాక్ షాపులో పెన్నులు పెన్సిల్ అమ్ముకునే వాళ్ళగా ఆఫీస్ మొత్తం కలిపి 4 ఉన్నాం. మళ్ళీ దానికి టీం అని పేరు. ప్రసాద్, నువ్వు ఇంత తెలివైనడివి, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. నీరజ గారికి కొంచెం కోడింగ్లో హెల్ప్ చేయి. ఫస్ట్ వీడికి రావాలి కదా. నర్మే, కార్తీక్ జైత్రినే గైడ్ చేయమని చెప్పొచ్చు కదా. ఇవి నా టీంలో ఎందుకు? ప్రేమ కోసం. ఏంటే? ప్రాజెక్ట్ మీద ప్రేమ అంటున్నా. కార్తీక్, ఆఫీస్లో ఉన్నవే 6 కుర్చీలు. ఒకటి నీ క్యాబిన్లో, రెండోది జైత్రి క్యాబిన్లో ఉంది. మిగతా 4 మేము పంచుకున్నాం. ఈవిడెక్కడ కూర్చుంటది? కింద. లేదంటే పెద్ద బలా తయారు చేసి దాని మీద కూర్చుని పెట్టాలి ఈవిడ్ని. అయినా నువ్వు మాకే జీతాలు ఇచ్చే పొజిషన్లో లేవు. నీరజాన్ని ఎందుకు హైర్ చేసుకున్నావు? ఏంటి, మీకు జాబ్ ఎక్కడ దొరకలేదా? లేకపోతే మీ టాలెంట్ తెలిసి ఎవడ ఇవ్వలేదా? ప్రసాద్, నా లవ్ని రిజెక్ట్ చేయి భరిస్తాను, కానీ రూట్ గా మాట్లాడితే నా మనసు ముక్కలైపోతుంది తెలుసా? కార్తీక్, గుమ్మడికాయ ఉడియాలు తెచ్చాను, తింటావా? అలాగే అండి. నీకు పెట్టను పోరా.
నేను పురాణం అంతా చెప్తే బుర్ర కథ అర్థమైంది ఏంటి కార్తీక్? చిది నా అమ్మ జీవితం. ఇంటికెళ్తే పిల్లం పెట్టిందంత తినమంటది, ఇక్కడ రూల్స్ మాట్లాడితే రూడ్గా మాట్లాడేవని ఈవిడ ఫీల్ అయిపోద్ది. ఎనప చెప్పులు వేసుకుని ఎలక్ట్రీషియన్లో అయిపోయింది ఆ పరిస్థితి. అది కాదు ప్రసాద్. చాపు, ఇంక్రిమెంట్ ఇస్తావేవా? కుదరదు. అయితే నేను షార్ప్ 5 o'clock వెళ్ళిపోతాను తెలుసా? వెళ్ళి నైట్ అంతా ఆటో నడుపుకుని అద్దె కట్టుకోవాలి. ఆహా. కార్తీక్, వెళ్తూ వెళ్తూ నైట్ డిన్నర్కి మాదాపూర్ 100 feet రోడ్ లాగండి. ఏ అక్కడే దూసుబండి పెట్టుకున్నాను కార్తీక్. పంజాగుట్లో పానీపూరి అమ్ముతున్నాను, నేను ఎవడికి చెప్పుకోవాలి? ప్రసాద్ గారు, డౌట్లు మాత్రం అడగండి రావు గారు. నేనే కోడింగ్ ఎలా చేయాలో క్రోమ్లో ఎత్తుక్కుంటున్నా. కరెక్ట్గా యాడ్ వచ్చింది, సన్నీలోని చెడ్డి మీద చక్రం తిరుగుతా ఉంది. అది బఫర్ అవుతుందండి. తెలుసు. సరే సార్, డివోర్స్ తీసుకోవాలంటే వెంటనే ఎవరు కదా, పైగా కోర్టు కూడా కలపాలనే కౌన్సిలింగ్ చేస్తుంది. మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారా? కోర్టు కౌన్సిలింగ్ వరకు అక్కర్లేదండి, పక్కన ఉన్నోడు చాలు చెడదప్పడానికి. ఇద్దరు విడిపోతున్నారు అంటే సంకలు గుద్దుకునే సంకజాతే తప్ప కలుపుదామని ఏ ఎదవకే అనిపించదు. పైగా అమ్మాయి పక్కన పోస్ట్ ఖాళీ అయిందంటే చాలు ప్రతి ఎదవ అప్లికేషన్ పెట్టడమే. అందరూ అలా ఎందుకుంటారండి? పగల పద్ధతిగా రావు గారులానే ఉంటారు, రాత్రి 2 పెగ్గలు పడ్డాకే అతను అడ్డి మీద తంతారు. బేసిక్గా ఒక మనిషిలో 2 ఉంటారండి, ఒకడు మంచోడు ఇంకోటి చెడ్డోడు. కానీ మనకే తెలియకుండా 3వ వ్యక్తి కూడా ఉంటాడు, వాడే ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేని సాడిస్ట్. వాడు వివిధ ప్లేసుల్లో వివిధ రకాలుగా వివిధ పద్ధతుల్లో వ్యక్తపరుస్తూ ఉంటాడు మీలాగా. ప్రసాద్, కార్తీక్ చెప్పాడు కదా కోడింగ్ లో హెల్ప్ చేయమని. స్టార్ట్ చేయి. నాకేం రాదు, మీకేం చెప్తాను. సరే ఓపెన్ చేయండి. పాస్వర్డ్ చెప్పండి. మై హార్ట్ ఈస్ బీటింగ్ టింగ్ టింగ్ టింగ్. వీధిలోకి పీచుమట్ట అమ్ముకున్నాడు వచ్చినట్టుగా అంటింగ్ టింగ్ ఏంటండి? నాకు హృదయ రోగం. నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసే. సరే చూడండి. ఉదరదే. సో బేసిక్గా కోడింగ్ చేసేటప్పుడు ప్రసాద్, నువ్వు మాట్లాడుతుంటే మత్తుగుంది తెలుసా? ఈసారి కైనీ పాన్పారా చేసి మాట్లాడతాను, అదిరిపోద్ది. కామన్ సెన్స్ లేదు, కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మొత్తగుంది మెత్తగుంది కొత్తగుంది అనుకొని వినండి. కోడింగ్ లో బేసిక్స్ ముందు నేర్చుకుంటే. ప్రసాద్, బ్లాక్ కలర్ టీ షర్ట్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. సనత్ నగర్ లో సెకండ్ హ్యాండ్ అండి. ఓ, సెకండ్ హ్యాండ్ కాబట్టి బాగుంది. నీరజ గారు ప్లీజ్. నీరజ గారు, ఈ రోజు క్యారేజ్ ఏం తెచ్చారండి? ముద్దపప్పు, ఆవకాయ. కొంపదీసి తినేసి వచ్చారా? లేదు. అలా అయితే ఈ పాటికి ఆఫీసులో సిరియా వారు ప్రకటించేవారు కదండి. మరే నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా? ప్రసాద్, ఫేస్ కేం పెడుతున్నావు, మెరిసిపోతుంది. గాడిద గుడ్డు పెడతానండి. నేను సెల్ఫీ కూడా తీసుకొని చండాలంగా ఉంటానని ఓ కెలుగుతారంటే పెద్దవారు నూరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి బుర్ర బద్దలడిపోయేది. మీ మగాళ్ళున్నారే, మనసు లేదు. మీరంతా రాతి మనుషులు. కార్తీక్, ఇదిగో అక్క అక్క అక్కో. పాపం ఆవిడ మనసు గాయపడింది. ఊరుకుంటారావు గారు మీరు మరిన్ని. ఇప్పుడు నేనేమన్నానని ఏదో శవాన్ని కారు డిక్కీలో ఊరేగించినట్టు అంటే వెళ్ళిపోయింది. ప్రసాద్, కార్తీక్ రమ్మంటున్నాడు. ఈడ ఒక రంగుమొగుడు రామస్వామిలా తయారయ్యాడండి. మీకు చేతబడి చేసేవాళ్ళు ఎవరైనా తెలుసుంటే కనుక్కోండి, కార్తీక్ పెట్టేద్దాం. తెలీదండి. స్వాతి, అయ్యో ఓకే. ఆఫీస్లో అందరూ అనుకుంటుంటే విన్నాను, మంచి డెసిషనే తీసుకున్నావు. ఒకరితో కంఫర్టబుల్గా లేనప్పుడు డివోర్స్ తీసుకోవడమే బెటర్. ఎవరి దగ్గర మనం బ్రతికేదేంటి, మనకంటూ ఇండివిడ్యువాలిటీ ఉండాలిగా. హాయ్ స్వాతి, మాట్లాడొచ్చా? ఏంటి? అదే, నువ్వు ఆల్రెడీ డివోర్స్డ్, నేను డివోర్స్ తీసుకుంటున్నా. ఒంటరిగా లైఫ్ లీడ్ చేయడం కష్టమే. సో నువ్వు ఓకే అంటే ఫర్దర్గా ఎలా ఉండాలో మనం ఓసారి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ ఐడియా. నేను డివోర్స్ తీసుకుంటున్నా అంటే వేరే పెళ్లి చేసుకోవడానికి కాదు, తనతో కలిసి బ్రతికే ఓపిక లేక. రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు స్వాతి, కానీ మీ ఇద్దరు సిచ్యువేషన్ ఒక్కటే కదా. తను అర్థం చేసుకుని ప్రపోజ్ చేస్తుంటే రిజెక్ట్ చేస్తావేంటి? పైగా ఇద్దరిది ఒకటే ఆఫీస్, ఇన్కమ్ కూడా బాగుంటుంది. కలిసి ఆఫీస్కి రావచ్చు, కలిసి ఒకటే ఇంట్లో. ఇనఫ్, మాకు ఇంకా లీగల్ గా డివోర్స్ అవ్వలేదు. అండ్ స్టిల్ ఐ మిస్ వైఫ్. నువ్వు ఇంకా ఇదే టాపిక్ నాతో మాట్లాడితే మళ్ళీ నా దగ్గరికి రాకు. ఓకే కూల్, బాయ్.
స్వాతి, లెట్ మీ నో దిస్. మీ ఇద్దరు విడిపోవడానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఆహా, అమ్మాయి ఇష్టంగా బ్రతికే రోజుల కంటే పేరెంట్స్ కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువ ఉంటాయి. కార్తీక్ రా. ఏంటి కార్తీక్, మమ్మల్ని ప్రశాంతంగా పనిచేసుకునేవా? రమ్మన్నావంట. ఈవిడ నీ మీద కంప్లైంట్ రేజ్ చేసింది ప్రసాద్. ఆడపిల్లని అలా ఏడిపించచ్చా? కోడి పిల్లని దువ్వినట్టు నా పక్కన కూర్చొని దువ్వేస్తుంది. ఏం చేయమంటావు? అర్థమయ్యేటట్టు చెప్పాలి ప్రసాద్, అరవకూడదు. అలా గడ్డిపెట్టు కార్తీక్. అసలే నాది సుత్తి మెత్తని మనసు, సున్నితంగా చెప్పాలి కదా. స్వరశాపకి సున్నితమైన మనసు, ఎండానికి ఇడ్డూరంగా లేదు. ఆవిడ నీకోసం గుండెల్లో గుడి కట్టుకున్నారు ప్రసాద్. తాపి మేస్త్రి ఎవడు? నువ్వేనా? నాకు చాలా పనులున్నాయి. కావాలంటే ఆ గర్భగుడిలోకి వెళ్ళి నువ్వు కూర్చో, టైంకి ప్రసాదాలు దొరుకుతాయి. నీరజ్ గారు, మీరు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ప్రసాద్ మీద లవ్ ఏంటండి? వాడి గురించి ఏం తెలుసు మీకు? ఆయన మొదటిసారి చూడగానే నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఆ? కార్తీక్, మీకు తెలుసా మేం 400 years బ్యాకే ప్రేమించుకున్నాం. ఆ? కాస్ట్ ఫీలింగ్ వల్ల మా పెద్దవాళ్ళు మా ప్రేమను విడదీశారు. నేను దక్కలేదన్న బాధ తట్టుకోలేక ప్రసాద్ సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? అలా ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా ప్రసాద్? దేర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్. ఈవిడి మిత్రమేందా? నేను కాలభైరవా, నువ్వు రణదేవి పిల్ల. కార్తీక్, అదిగో వచ్చాడు సాల్మాన్ రాజు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా, నోటికి వచ్చినట్టు వాగుతుంది. నీకు బుర్రలేదు కాబట్టి అంటున్నావు, నాకు పని లేదు కాబట్టి అక్కడ నిలబడ్డాను. మీకు నమస్కారం రా బాబు. తప్పగా ప్రసాద్ ప్రసాద్ కార్తీక్, కరెంటు బిల్లు కట్టలేదని ఫీజు పీకేస్తా అంటున్నాడు ఎలక్ట్రీషియన్. వాట్ ద రిక్వెస్ట్ చేయండి రావు గారు. 4 months నుంచి చేస్తూనే ఉన్నాను కార్తీక్. సరే పదండి. ఐ లవ్ యూ స్వాతి. మనం పెళ్లి చేసుకుందాం ప్రసాద్. నాకు స్పేస్ కావాలి ప్రసాద్. అర్థం చేసుకోవడానికి ట్రై చేసి స్వాతి, చెప్తున్నాగా. ఇట్స్ ఆల్ ఓవర్. కూర్చొని మాట్లాడుకున్నావు స్వాతి. నేను కాంప్రమైజ్ అవ్వలేను ప్రసాద్. పోవే. పోరా. Everybody makes mistakes, because no one can be perfect. It was just one kiss, but that don't justify it. I know what I did was wrong, but it's like I did it just to spite you, because స్వాతిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అసలు తనకి డివోర్స్ తీసుకోవాలని ఎందుకు అనిపించిందో? వాళ్ళ రీజన్స్ మనకు తెలియవుగా. కానీ స్వాతితో ఇప్పుడేం మాట్లాడకు నువ్వు. తన మూడు అస్సలు బాలేదనుకుంటా. ఏంటండి ఫ్యూజ్ పీకేస్తా అన్నారంట? బిల్ గడపతే ఏం చేయాలండి మరి? కంపెనీ నష్టాల్లో ఉందండి, మీరే అర్థం చేసుకోవాలి. మీరు వెళ్ళకపోతే మాకేంటండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం. అయినా కరెంట్ బిల్ కట్టలేని వాళ్ళకి కంపెనీ ఎందుకో? రే ఏంద్రా నీ లొల్లి? అప్పటి నుంచి చూస్తున్నా. బెదిరిస్తే భయపడతావా? భయపడక బతిలాడుతుంటే బలిసి కొట్టుకుంటావు. ఎంతమంది వచ్చావు నా నన్నట్టున్నాయాలా? ఎంత పొగురని ఇంకోసారి ఏరియాలో కనపడ్డానుకో తోలు తోలు తీసేస్తా. సచ్చా నా చేతులు. నీరజ్ గారు, మీరా కార్తీక్? కంపెనీ పరువు కాపాడారండి. కార్తీక్, ఇది ప్రసాద్ పనిచేసే కంపెనీ. తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మీ లవ్ స్టోరీలో 100% నా ఫుల్ సపోర్ట్ మీకేనండి. నాకు సిగ్గేస్తుంది బాబు. ఏంటి మీకా? ఈవిడేంట్రా బాబు కాంతారా క్లైమాక్స్ చూపించింది. ఈ కార్తీక్ గారు శాలరీ ఇస్తే రిజైన్ చేద్దాం అనుకుంటే ఈ సచ్చినోడు చిల్లిగా కూడా ఇవ్వట్లేదు. అలా కొట్టేసిందేంటి? అమ్మో.
ఫీవర్ వచ్చిందా? ఆ? టాబ్లెట్స్ తీసుకురానా? ఈ ఫీవర్ టాబ్లెట్ తగ్గదు కానీ స్లీపింగ్ పిల్స్ తీసుకురా. ఆ ఎలక్ట్రీషియన్ గారు తిన్న దెబ్బలకి పుత్తూరు వెళ్ళి కట్లు కట్టించుకున్నా తగ్గడానికి పుష్కర కాలం పడద్ది. ఎలక్ట్రీషియనా? ఏం మాట్లాడుతున్నావు? ఏదోలే, నా ఆత్మకోశంలో బయటకు వచ్చేసింది. సర్లే, ఈ రోజు నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్. ఏ మీ ఆఫీస్ లో కూడా కరెంట్ బిల్లు కట్టలేదా? సర్లే, ఆకలేస్తుంది, ఫుడ్ ఆర్డర్ పెట్టు. ఆల్రెడీ పెట్టాను, నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యరా. ఆ. అమ్మా. అల్లుడు గారు బాగున్నారా? మావయ్య గారు, మొన్న కరోనా వచ్చినప్పుడు మీరు పోలేదా ఏంటి? 3 వేవులు మిస్ అయ్యారా? రాతపీనుగా ఒంటరిగా పోదాం, అందుకే మీరు తోడేళ్ళండి. స్వాతి, అమ్మా స్వాతి, నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు బాత్రూమ్ అర్జెంట్, లోపల కూర్చొని వింటుంటాను. హే ప్రసాద్, నువ్వు బాత్రూంలో కూర్చుంటే నేను ఇక్కడ గోడలతో మాట్లాడాలా? మీ ఇష్టం వచ్చినట్టు లాయల దగ్గరికి వెళ్తారు, విడాకులు అంటారు. పెద్దవాళ్ళని ఒక మాట అడగాలని తెలీదా? పెళ్లి చేసుకోవడం, విడిపోవడం అంతా మీ ఇష్టమేనా? అసలు ఎవరిని అడిగి డెసిషన్ తీసుకున్నారు? ఇష్టం లేనప్పుడు కలిసి ఉండడం కష్టం అంకుల్. అనుమానిస్తాడు, అరుస్తాడు, అడ్డంగా వాదిస్తాడు, అప్పుడే ప్రేమ చూపిస్తాడు, అప్పుడే గొడవ పడతాడు. అమాయకంగా కనిపించే అపరిచితుడు నాన్న వీడు. రిలేషన్షిప్ అన్నా గొడవలు ఉంటాయి, ప్రేమ మాత్రమే ఉంటే కొన్నాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. అయినా కోపంగా ఉన్నప్పుడు జరిగిన గొడవలు మాత్రం మీ అమ్మాయి గుర్తుపెట్టుకుందండి. కలిసి రోజులేవు, గుర్తులేవు. పేరెంట్స్ తోనో, బ్రదర్ తోనో, సిస్టర్ తోనో, రిలేటివ్స్ తోనో గొడవలు పడతాం, మళ్ళీ కలిసిపోతాం. కానీ ఒక భర్తతో మాత్రమే విభేదాలు వస్తే విడాకుల దాకా వెళ్ళిపోతాం. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయిందంటండి మీ అమ్మాయి. ప్రతి చిన్న విషయాన్ని నీకు భూతద్దులు చూడడం అలవాటైన ప్రసాద్. అయినా తప్పంత నాది అన్నట్టు మాట్లాడితే ఊరుకోను. అబ్బో వచ్చిందండి ఒగ్గలాడి. ఏం పీక్తా? మూతి మీద కొడతా. చా కొడితే ఊరుకుంటాం. మరి ఏం చేస్తావు? ఆపడే, నా ముందే గొడవ పడతారా? మర్యాద లేదా? కూర్చొని మాట్లాడుకుంటే ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ అవుతాయి. వినడం చేతకాని వాడికి ఎంత మంచి కథ చెప్పినా వేస్ట్ డాడీ. నాకు వినపడితే అయితే ఏంటి పక్క? ఏం పీక్తా? చూసారమ్మా ఎలా కొట్టేసిందో. సింహం చిక్కుపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది. అయినా నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు. పోన్లేండి, మీ అమ్మ వీధి కుక్కను ఒప్పుకున్నారు. ఈ విషయంలో మీకు 2 మార్కులు ఎక్కువేయాలి. అది కాదు అల్లుడు. ఏది కాదండి, బాత్రూమ్కి వెళ్తున్న వాడిని బాధపడడం తప్పు కాదు. ఈ పాడు ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. ప్రసాద్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ శేషు, ది లాయర్. ఐఎమ్ స్వాతి ఫాదర్, అప్పలాయుడు. ఓ, నేనే మీ అమ్మాయికి విడాకులు ఇప్పిస్తున్నా. మీకు కూడా కావాలని చెప్పండి, ఇప్పిస్తాను. ఎందుకు వచ్చారు? అదేంటి మాస్టారు, ఇంటికొస్తే ఎందుకు వచ్చావంటాడు మర్యాద లేకుండా. కనీసం మీకైనా రెస్పెక్ట్ ఇచ్చాడా? అడిగాను. ఏమన్నాడు? తర్వాత ఇస్తావన్నాడు. ఓ, లాలో లొసుగులన్నీ పట్టుకునేదో లంపడం తెచ్చుంటావు. ఏంటి మ్యాటర్? అదే బ్యాలెన్స్ ఫీజు ఇస్తే. ఆల్రెడీ ఇచ్చాను కదండి. మీరిచ్చే 350 రూపాయలు బైక్ పెట్రోల్ కూడా రావట్లేదండి. ఓ పని చేయండి, బైక్ అమ్మేసి బస్సులో రండి, అప్పుడు 10 రూపాయలతో పోద్ది కదా. అంతేగాని ఫీజు ఇవ్వనంటారు. బ్యాలెన్స్ ఇస్తారేమో అని బుల్లెట్ వేసుకొచ్చేసాను. ఓకే, శాలరీ ఇంకా రాలేదు, తర్వాత ఇస్తాను. అందాక అరువేవండి. కిరాణా కొట్లో పద్దు పెట్టినట్టు లాయర్ దగ్గర కూడా అరువు అడుగుతారేంటండి? ఏ నువ్వు అడగగానే డీవర్స్ ఇప్పించావా? వాయిదా వంకాయని పోస్ట్ పోన్ చేసుకుంటూ రాలేదు. సార్, నేను మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఫోన్ పే చేస్తాను, మీరు వెళ్ళండి. రెస్పెక్ట్ అంటే అది ప్రతిదానికి పీనాస్థానం పనికిరాదు. ఈసారి వచ్చినప్పుడు బుల్లెట్ మీద రాకు. ఏ సీట్లు కోసేస్తాను. మావయ్య గారు మీకు మందు అలవాటు ఉందా? ఓ, ఇది సంసారంలో ఉండే కొంప, తాకండే. అంబాబాయ్ బతికిపోయారు బాబు. డాడీ, మీకు టీ పెట్టినా? పెట్టమ్మా, అంత గందరగోళంగా ఉంది. కాస్త అల్లం ఎక్కువేసి పెట్టమ్మా. ప్రసాద్ గారు, సత్య గారిని అబ్జర్వ్ చేశారా? ప్రతిసారి జైత్రి పిలుస్తున్నానో కార్తీక్ రమ్మంటున్నాడనో చెప్తాడు. నాకెందుకో ఆయన మన మీద పితూరీలు చెప్తున్నాడని డౌట్. మరే బాత్రూమ్ అర్జెంట్ అనేద్దు, డిఫరెంట్ గా ఒక ఎక్స్ప్రెషన్ పెడద్దండి. వాడి ఫేస్ చూడండి, పుష్కలం కనిపిస్తానండి. హాయ్ సత్య గారు. సార్, ప్రతిసారి ఫోన్ పే ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూసుకుంటున్నా, 20 రూపాయలు దాటి చూపించట్లేదు.
కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఈ మంత్ అయినా శాలరీ వస్తుందా? పడితే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి. సెట్ అరేంజ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఏం రావు గారు, వాట్స్ గోయింగ్ ఆన్? దేవన్నా సెన్సెక్స్ రిపోర్టా ప్రతిసారి వాట్స్ గోయింగ్ అని అనడానికి? ఈ మంత్ ఎలాగైనా శాలరీ కావాలి కార్తీక్. క్లయింట్ ఇచ్చిన అడ్వాన్స్ ఆఫీస్ రెంట్గా సరిపోయింది రావు గారు. అయినా శాలరీకి అంత తొందరే ఉంది. తొందరే ఉందా? మధ్యాహ్నం పూట ఏ గుడిలో అన్నదానం జరుగుతుందో రావు గారు పుస్తకం తయారు చేసుకున్నారు. ఈ రోజు సాయిబాబా గుళ్ళో చక్కెర పొంగలి పెడతారు, వస్తారా కార్తీక్? డూ వన్ థింగ్, ఈ అన్నదానం పుస్తకం PDF చేసి నాకు మెయిల్ చేయండి. దరిద్రం దారులు ఎత్తుకోవడం అంటే ఇదే. కార్తిక్, రేపు నేను వీక్ ఆఫ్ తీసుకుంటున్నాను, మెయిల్ పెట్టినా చెక్ చేసుకో. కుదరదు. నీ పర్మిషన్ ఎవడు అడిగాడు? జైత్రి ఒక 2 days ఆగి తీసుకోవచ్చు కదా. రేపు నా పెళ్లి చూపులు కార్తిక్. ఓ కంగ్రాచులేషన్స్. ఇంతకీ మాకు సార్ని చూపించలేదు. ఎంతసేపు చూస్తారండి? రావు గారు, పెళ్లి కొడుకు చెవులు చూడండి, పప్పు చేగోడి ఎలా లేవు. కరెక్టేనండి. ప్రసాద్, తనెవరో తెలుసా? తన ప్యాకేజ్ ఏంటో తెలుసా? అది తెలిసే కదా పెళ్లి చేసుకుని US ఎక్కేస్తున్నావు. అతను నన్ను జెన్యున్ గా లవ్ చేశాడు. మా పేరెంట్స్ అప్రోచ్ అయ్యాడు. నువ్వు మాత్రం జుట్టు జంతికిల్లా ఉన్నాయని, చెవులు పప్పు చేగోడి ఎలా ఉన్నాయని పెళ్లి చేసుకుంటున్నావు, అంతేనా? ఇంకెంతకాలం భరించాలి కార్తిక్ వీడిని? నువ్వు US వెళ్ళిపోయేదాకా. డిస్కస్టింగ్. ప్రసాద్, నీకు గుడ్ న్యూస్. ఏంటది? నీరజ గారు నీకు రక్తంతో లవ్ లెటర్ రాస్తున్నారు. అది రక్తం అనుకుంటుందా, రసం సాంబార్ అనుకుంటుందా? పదండి రావు గారు. రావు గారు, రక్తంతో పేపర్ మీద పెయింట్ వేస్తుంది ఏంటండి? అది పెయింట్ కాదు, నా ప్రేమ. మరి పైశాచికంగా ఉందండి. నా ప్రేమ నీకు అర్థం అవ్వాలని నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. ఈవిడికి ఏజ్ పెరిగింది కానీ బ్రెయిన్ మాత్రం నిబ్బా నిబ్బీల దగ్గర అయిపోయిందండి. నీరజ గారు, ఎందుకు అలా బ్లడ్ వేస్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ వీక్ ఎలాగో ఆఫీస్ లో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం కదా, అప్పుడు డొనేట్ చేయొచ్చు కదా. వీళ్ళు శాలరీ ఇవ్వట్లేదు కానీ రక్తం మాత్రం దొబ్బేస్తున్నారు మన దగ్గర. రావు గారు, నీరజ్ గారు బాగా నీరసంగా ఉన్నారు, కొంచెం జ్యూస్ తెప్పించండి. అలాగే కార్తీక్. ఈ క్యూట్ కపుల్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఇదిగో నా పవిత్ర మనసు, చదువుకో. వాచే గాలిలో వర్షించే మేఘమా? వీచే గాలుల్లో అండి. అదే. పాచి పువ్వుల్లో పసిపాప నవ్వు, పూచే పువ్వుల్లో. వెతికా నా నేస్తాన్ని, ఐ లవ్ యూ పవర్ జనరేటర్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండి. రాసే 4 మాటల్లో 3 అక్షర దోషాలే ఉన్నాయండి. అనవసరంగా రక్తం పొక్క. అది సరే గానీ మీరు యాక్సెప్ట్ చేసినట్టేనా? అదే నా భయం సార్. నో అంటే ఎలా రియాక్ట్ అవుతుందో, ఎస్ అంటే నా బ్రతికేంటో ఆ ఎలక్ట్రీషియన్ ఎరగొట్టేసింది. నన్ను గాని ఎగరేసి కొడితే ఎముకలు కూడా మిగలవు సార్. My wristwatch is broken, my shoes are untied, time is a-ticking, so is the tide. ఇక్కడ నా అవసరం చాలా ఉంది బేబీ. నేను కూడా నేను మిస్ అవుతాను బంగారం. ఓకే బేబీ, లవ్ యూ. ఎవరు మావయ్యా? పక్కింటి ఆంటీయా? పక్కింటి ఆంటీ అయితే నేను ముద్దెందుకు పెడతానయ్యా? మా ఆవిడతో మాట్లాడుతున్నాను. ఏ లేదు, 60 ఏళ్ళు వచ్చినా ఇంకా పిల్లలతో రొమాంటిక్ గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది. ఆకర్షణ కొన్ని రోజులు ఉంటుంది ప్రసాద్. తర్వాత రిలేషన్ నిలబెట్టేది, నడిపించేది వాళ్ళిద్దరి మధ్య స్నేహం, ప్రేమ, అండర్స్టాండింగ్. ఇప్పుడు కూడా నేను లేకపోతే ఏమీ తోచదంటుందయ్యా మీ అత్తయ్య. పెళ్ళయ్యాక కూతురు అత్తారింటికి, ఉద్యోగం పేరుతో కొడుకు సిటీకి వెళ్ళిపోతారు. చివరిదాకా కలిసి కాలక్షేపం చేసేది భార్యాభర్తలేనయ్యా. జనరేషన్ మారిపోయిందండి. చివరిదాకా నిలబడేంత దమ్ము ఇప్పుడున్న రిలేషన్స్కి లేవు. సగం యుగాలతో విడిపోతుంటే సగం మంది ఇండిపెండెంట్గా ఉండాలని విడిపోతున్నారు. మొబైలు, టీవీ, OTT, పబ్స్, షాపింగ్ మాల్స్, ఇలా కాలక్షేపం చేయడానికి ఆల్టర్నేటివ్స్ చాలానే ఉన్నాయి. ఇంక మనిషి తోడు ఎందుకండి? వినడానికి విల్లింగ్గా ఉంటే చెవులు పగిలేదాకా నేను సొలి చెప్తాను. మీ ప్రవచనాలు వినేంత టైం లేదు, నాకు పని ఉంది. మరి ఎందుకయ్యా అడిగావు? నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు? నాన్న ఏం వండమంటారు? అల్లుడు ఏం తింటావు? మళ్ళీ అస్థికిలో పిండా కూడా వండుతుంది. నాకంత ధైర్యం లేదు, బయటికెళ్ళి తింటాను. అస్థికిలా? అదేం కూర? మొన్న బెండకాయ ఫ్రై మాడిపోయింది నాన్న, దాన్నే కామెంట్ చేస్తున్నాడు. తప్పులా నాకు జరగబెట్టి ప్రసాద్. ఒక్కోసారి కూర మాడిపోతుంది, దానికేంటి? అల్లుడు కోడి తెచ్చాను, అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. ఎలా వండుతావో రెసిపీ చెప్పవే. ఒక కుండలోకి నీళ్ళు తీసుకొని కోడి 7 చుట్టూ తిరుగు, మీ నాన్న కుండకు బొక్కలు పెడుతూ ఉంటాడు.
శవాలు కాల్చుకునే దాన్ని తీసుకొచ్చి కట్టబెట్టేశావు నాకు. కోడి కూర గురించి చెప్పమంటే దహన సంస్కారాల గురించి చెప్తుంది అది. అది కాదమ్మా, కోడికి ఏకలు పీకి కడుపులో పేగులు తీసి బోటి కర్రీ చేయాలా? చూసారా, కోడి పేగులు వండేస్తుందంట, ఈకలతో పకోడి, చర్మంతో సూపు చేసేస్తుందంట. కడుపు నిండా తినండి. ఆడెవడో బొగడాగాడు చైనా నుంచి కరోనా వైరస్ వదిలాడు. దీని వంట తింటే ఏ కోడియో పేగియో దిక్కుమాలిన వైరస్లన్నీ పుడతాయి, ఇండియాని దుమ్మెత్తి పోస్తారు. క్షమించండి మావయ్య, ఈ పాపంలో నేను పాలు పంచుకోలేను. అది కాదు ప్రసాద్. అల్లుడు అల్లుడు, నేను చెప్పేది ఒకసారి వినవయ్యా. నాకు వంట రాదులే నాన్న, మీరెందుకు ఇబ్బంది పడ్డం? హోటల్ నుంచి కర్రీ తీసుకుని రండి. హోటల్ నుంచి కర్రీయా? ఎందుకమ్మా, నేనున్నానుగా. ఎలా చేయాలో చెప్తాను, పద. ఓ మావయ్య గారు, స్మెల్ అదిరిపోతుందండి. నన్ను పిలవకుండా తినేస్తున్నారు. నువ్వే కదా అస్థికులు పిండా కూడా అన్నావు, పిలిస్తే ఫీల్ అవుతావని. ఓ, అందుకని పిలవకుండా పందిలా తింటున్నారు అంతేనా? నిన్నెవడో తినొద్దని చెప్పలేదు. ఓ, అలా బతిమలాడితే తినకుండా ఎందుకుంటాను? డెఫినెట్గా తింటాను. థ్యాంక్ యూ. అల్లుడు, సిగ్గు లేకుండా తిను. ఐ మీన్ సిగ్గు పడకుండా తిను. బాగుంది. యూట్యూబ్లో చూసి ఉండేవా? మా నాన్న చెప్తే వండాను. అత్తగారు అడ్డగాడిదిలా అంతలావుగా ఎందుకున్నారో ఇప్పుడు అర్థమైంది. కిచెన్లో కష్టాలు పడేది మీరన్నమాట. దీన్ని బట్టి చూస్తే అత్తగారు మిమ్మల్ని మిస్ అవ్వట్లేదు, మీ వంటను మిస్ అవుతున్నారు. ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తే కష్టం ఎలాగవుతుంది ప్రసాద్? ఆవిడికి ఆస్మా ఉంది, పొగపడదు. అయినా నేను నా భార్యకు వండి పెడుతుంటే ఎందుకు సిగ్గుపడాలి? ఎవరి కోసం సిగ్గుపడాలి? రాత్రి అయితే నా కాళ్ళు పడుతుంది, ఇల్లంతా నీట్గా సరుతుంది, టైంకి నాకు మందులు ఇస్తుంది. అన్ని పనులు తనే చేయాలంటే ఎలా? అవన్నీ తనకు అర్థమైతే ఇంత దూరం వచ్చేది కాదు నాన్న. నేను జాబ్ చేస్తున్నాను స్వాతి, నాకు ఇంటి దగ్గర కూడా వర్క్ ఉంటుంది. ఎలా కుదురుతుంది? నేను కూడా జాబ్ చేస్తున్నాను ప్రసాద్. నువ్వు ఇప్పటి వరకు ఇంటికి ఒక్క రూపాయి తేలేదు. శాలరీ ఇంకా రాలేదు, అది నా తప్ప? అయితే జాబ్ మానే మా కంపెనీలోనే చేసుకో. హెచ్ఆర్ తో నేను మాట్లాడతాను. ఒకరి దయాదాక్షిణ్యం నాకు అక్కర్లేదు. రోజులు ఒకేలా ఉండవు స్వాతి, మాకు ప్రాజెక్టులు వస్తాయి. చివరిదాకా ఉండాలి కదా. ఏంటి అడగారంగా మాట్లాడుతున్నావు? నువ్వు పెద్ద తోపు, మరి మాకేం చాలు కదా. అల్లుడు గారు, అంత కోపం ఎందుకండి? శాంతంగా మాట్లాడొచ్చు కదా. ఏం చేయమంటారండి? తినేటప్పుడు దెప్పుతుంది. అంటే అడగడం కూడా తప్పేనా? అయినా అమ్మాయి అడిగిన దాంట్లో తప్పే ఉంది. సంపాదన బట్టే హోదా, గౌరవం. భార్య ఒంటి మీద బంగారం చూసే ఆ భర్త ఆమెను ఎలా చూసుకుంటాడో తెలుస్తుంది. అంటే ఇప్పుడు బంగారం కొనమని ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తున్నారా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? జీతాలు ఎవరి కంపెనీలో జీవితాంతో సాకిరీ చేస్తావా? వాడు ఏదో రోజు బోటు తిప్పేస్తే ఏంటి నీ పరిస్థితి? డబ్బు డబ్బు డబ్బు, అది తప్ప మీకు ఇంకేం వద్దా? డబ్బే ప్రసాద్. కూర్చొని మూతులు నాకుంటే రోజులు గడవు. నువ్వు తినే తిండి దగ్గర నుంచి పడుకునే మంచం వరకు ప్రతి కంఫర్ట్ కి డబ్బులే కావాలి, లేకపోతే పక్కడి మీద డిపెండ్ అవ్వాలి. నీ పొజిషన్ ఏంటి అని నేను నువ్వే క్వశ్చన్ అడుగు, నీకు ఆన్సర్ దొరుకుతుంది. అమ్మా స్వాతి, అల్లుడు లివర్ తింటావేటి? మీ అమ్మాయి నీ లెవెల్ ఏంటని అడుగుతుంది, మీరేమో లివర్ తింటామని అడుగుతున్నారు. అంతరంగా లాకర్ కట్టడానికి పరాకాష్ట అంటే ఇదే. చీకిని తేలకుండా వెళ్ళిపోతున్నాడేటి? రావు గారు, ఆల్ట్ బాలాజీ సబ్స్క్రిప్షన్ ఉందేంటి? ఈ మధ్యన వీడియోస్ చాలా బాగున్నాయి. ఏంటండి ఎలాగొన్నారు? రెంట్ కట్టలేదని ఓనర్ రాధికతో అసభ్యంగా మాట్లాడాడంట. రాధిక పుట్టింటికి వెళ్ళిపోతా, నీతో ఉండి అందరితో మాటలు పడలేనంటుంది సార్. ఈ ఆడవాళ్ళంతేనండి, 70 కావాలి ఇప్పుడాలకి. తను అన్న దాంట్లో తప్పే ఉంది సార్. మనం మార్నింగ్ ఆఫీస్కి వచ్చేస్తాం. ఆడవాళ్ళే కదా సార్ అప్పులతో మాటలు పడేది. ఇంకా ఎన్నాళ్ళు భరిస్తుంది? హాయ్ రావు గారు. హాయ్ జైత్రి. హలో. క్లయింట్ విజిట్ ఉండొచ్చు, ఖచ్చితంగా వర్క్ ప్రోగ్రెస్ అడుగుతారు, కాన్ఫిడెంట్గా ఉండండి. లేదు కార్తిక్, ఈసారి శాలరీ క్రెడిట్ అయితేనే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో శాలరీస్ ఇవ్వలేం ప్రసాద్, కొంచెం ఓపిక పట్టండి. ఇంకా ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి కార్తిక్? ఆఫీస్ రావడం డబ్బులు లేక రావు గారు లిఫ్ట్ అడుక్కుని వస్తున్నారు తెలుసా? లిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చి పాన్ షాప్ దగ్గర ఆపి కింగ్ సిగరెట్ కొనమన్నాడు కార్తిక్. 18 రూపాయల సిగరెట్ 2 సెంటర్ ఫ్రెష్లు తీసుకున్నాడు.
చచ్చా, జనాలు మరీ కమర్షియల్ అయిపోయారండి. ఇక్కడ అందరూ కమర్షియలే కార్తీక్. బ్రతకాలంటే భోజనం చేయాలి, అంటే మాకు శాలరీ కావాలి. ఏం పీకడానికి పని చేస్తున్నాం మేము. ఐ నో ప్రసాద్, బట్ వీ బీన్ ఫేసింగ్. తెలుగులేడు ఎస్కేప్ అవ్వాలని చూడకు. ఇంట్లో ఎనపరాడే దొబ్బుతున్నారు కార్తీక్. ఇక్కడ ఎందుకు పని చేస్తున్నాం కూడా అర్థం కావట్లేదు. ఏంటి ప్రసాద్ వాయిస్ రేజ్ అవుతుంది? డీసెంట్ గా బిహేవ్ చేయి. వాయిస్ రైజ్ అవుతుంది కార్తీక్. చేతిలో రూపాయి లేదు, ఇంట్లో పెళ్ళం లేదు, ఆఫీస్లో ప్రాజెక్ట్ లేదు, శాలరీ అడిగితే నీ ఆన్సర్ లేదు. వాయిస్ రైజ్ అవుతా? ఎందుకు పని చేస్తున్నా ఇక్కడ? మాట్లాడండి రావు గారు మీరు. ప్రసాద్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏంట్రా బిహేవ్ యువర్ సెల్ఫ్? బొక్కలో ఉద్యోగం, బొక్కలో కంపెనీ. మన తప్పుతున్నాను నేను. నువ్వు లేకపోతే ఇక్కడ ప్రాజెక్ట్ ఏం ఆగదు. నేనున్నా కూడా ముందుకెళ్తా తెలుసా? రిజైన్ చేసి 2-3 నెలలైంది. ఇప్పటిదాకా రిలీవింగ్ లెటర్ వల్ల కామన్ సెన్స్ కూడా లేదు నీకు. రిలీవింగ్ ఇస్తున్నా, వెళ్ళిపో. ఈ జాబ్ కోసం బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదే పెద్ద కంపెనీ వెయిట్ చేస్తాం. వస్తాంలే. జయత్రి, వాడికి రిలీవింగ్ లెటర్ రెడీ చేయి. కార్తీక్ రిలాక్స్. ప్రసాద్ చెప్పింది కూడా కరెక్టే కదా. శాలరీస్ ఇవ్వకపోతే ఎన్ని రోజులు వర్క్ చేస్తారు? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆఫీస్లో, ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఇంట్లో రుద్దటం మీకు అలవాటే కదా. వాళ్ళ ప్లేస్లో నువ్వుంటే ఏం చేసేవాడివి కార్తీక్? సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని సర్ది చెప్పాలే గానీ ఇలా సీరియస్ అయితే ఎలా? వాళ్ళని ఎలా కూల్చాలో ఆలోచించు ఇప్పుడు. There's some stains on your photo. Little cracks on your rust. మీరు సీరియస్ అవ్వకుండా ఉండాల్సింది సార్. కావాలంటే ఈ కంపెనీ కార్తీక్ ఎప్పుడో క్లోజ్ చేసేవాడు. మనకు శాలరీస్ ఇవ్వాలి కాబట్టి ఇంకా క్లయింట్స్ చుట్టూ తిరుగుతున్నాడు. నేను మీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది సార్. కొత్త ప్రాజెక్ట్ చేతిలో ఉంది, ప్రూవ్ చేసుకుందాం. సార్, ఒక్కోసారి తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు తారుమారు అవుతాయి. ఊరుకొని రావు గారు మీరు మరిన్ని. ఉడిపి హోటల్లో కూడా ఉబ్బరుగా ఎవడు ఉద్యోగం చేయడు. ఉల్లు కోసం కష్టపడతాడు, కడుపు నింపుకుంటాడు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఏంటండి? మీకు నా ప్రగాఢ సానుభూతి అండి. యా, ఒక్కసారి అటు చూడండి. ప్రసాద్, ఐ లవ్ యూ. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఏమైందండి? సత్య గారు, సత్య గారు, ప్రసాద్ గారు. ఏంటి సార్? ప్రసాద్ గారు ఫ్లో చేస్తున్నారు. కాదు, నా అందం చూసి మోర్చొచ్చి పడిపోయాడు. అంటే షాక్ వల్ల వచ్చిన పారాలసిస్ అనమాట. సార్ సార్ తలలు పట్టుకోండి సార్, తలలు పట్టుకోండి సార్. ప్రసాద్ గారు, సార్ 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 లేవండి సార్. సార్ లేవండి సార్. సార్ లేవండి సార్. కూర్చోండి, కూర్చోండి సార్. ఎలా ఉంది సార్? ఏమైంది సార్? ఉప్పలవాలు వీడియోస్ చూసి కూడా ఉలిక్కి పడిన మీరు నెల్లూరు నిర్జార్ గారిని చూసి నేల నాకేశారు. మరే పిల్ల మరి రాజు పిల్లకలేసుకున్నట్టు అవతారం ఏంటి సార్? ప్రసాద్, నీకోసమే మోడర్న్ గా రెడీ అయ్యా. బాగుందా? సార్ 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 ప్రసాద్ గారు, సార్ ప్రసాద్ గారు, సార్ నీరజా గారు, కామన్ సెన్స్ ఉందా? పిల్లోని పట్టుకొని భయపెడుతున్నారు. ఈ డ్రెస్ లో ఇన్స్టా రీల్స్ చేసుకుంటే బోల్డ్ అండ్ లైక్లు వస్తాయి. బాయ్. సార్, సార్ లేవండి సార్, లేవండి సార్. ఆవిడ పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది సార్. పిచ్చి ప్రేమ సార్. తను మీకోసం మోడర్న్గా తయారైంది, రక్తంతో లవ్ లెటర్ రాసింది, తన ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి నానా బాధలు పడుతుంది సార్. ఈ మధ్యన పితురులతో పాటు బ్రోకర్మలు కూడా చేస్తున్నాయి కట్రా. ఎలా మీ ఇద్దరి ప్రేమ మధ్య నేంతులే. ప్రసాద్, ఐఎమ్ సారీ. నేనే నీ పరిస్థితి కొంచెం అర్థం చేసుకుని ఉండాల్సింది. కానీ కొంచెం టైం కావాలి. మనందరం కలిసి పనిచేస్తేనే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. నీకు బయట ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే నేనేం ఆపను. లేదు కార్తీక్, నేనే కొంచెం ఆలోచించాల్సింది. ఐఎమ్ సారీ. ఈ మంత్ ఎండ్ కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగితే క్లయింట్ కూడా రిఫరెన్సెస్ ఇస్తామన్నారు. 1 month లోనా? అంత షార్ట్ టైం అంటే కష్టం కార్తీక్, మనం సరిపోం. లెట్స్ ట్రై. ఈలోగా నేను ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచిస్తాను. వాట్ యు మీన్? అంటే వేరే వాళ్ళతో కొలా ప్లాన్ చేస్తున్నావా? నాట్ ఎగ్జాక్ట్లీ, ఐ లెట్ యు నో. కార్తీక్ క్యూట్ గా ఉంది. ఎవరి పాప? పాప మరే పేపాన్ని పట్టుకుని పాప అంటాడేంటి? కార్తీక్, నేను నీరజాని. ఓ మై గాడ్, నీరజ్ గారు, ఐ డోంట్ బిలీవ్ దిస్. మోడర్న్ డ్రెస్ లో మడోనాలో ఉన్నారు తెలుసా?
ఇది కల్దుబ్బయ్యా? అసలు ఏం మాయ చేసేవాళ్ళు శామ్ క్యారెక్టర్? కార్తీక్, నేను జెస్సీ. అబ్బా, వాయిస్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉందండి.